ఒకవేళ వీళ్లకు సోకితే కనుక అది ఇబ్బందికర స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. కరోనా సాధారణంగా మనం ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నాం. ఎవరైతే కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో దాంతోపాటు వివిధ చూడని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే భయం అనేది కలుగుతూ ఉంటుంది. బట్ బాధ్యత కనుక తీసుకుంటే భయాన్ని మనం పారద్రోలచ్చు. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ ఆందోళన మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా దీన్ని నిర్మూలించకపోవచ్చు, కానీ నియంత్రించే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా 65 మరణాలు నమోదయ్యాయి. మరి ముఖ్యంగా జనవరి 1 నుంచి చూసుకుంటే దీంట్లో ఢిల్లీలో 7, గుజరాత్లో 2, కర్ణాటకలో ఈరోజు 2తో కలిపి 9, కేరళలో ఈరోజు 3తో కలిపి 15, ఇక ఆ తర్వాత తమిళనాడులో ఈరోజు 1 మరణంతో కలిపి మొత్తం 6, అలాగే దాంతోపాటు వెస్ట్ బెంగాల్లో 1, ఉత్తరప్రదేశ్లో 2, దాంతోపాటు రాజస్థాన్లో 1, పంజాబ్లో 2, మహారాష్ట్రలో 18, అత్యధికంగా మహారాష్ట్రలో 18 మరణాలు నమోదయ్యాయి. అక్కడ మొత్తంగా 595 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్కి సంబంధించి 2, మహారాష్ట్రలో 18 మరణాలు నమోదయ్యాయి. ఇలా చూసుకున్న పరిస్థితుల్లో గుజరాత్లో 2, దాంతోపాటు ఢిల్లీలో 7, ఇలా మొత్తం 65 మరణాలు నమోదయ్యాయి. ఇంకెక్కడి నుంచి కేసుల సంఖ్యకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టి మన తెలుగు రాష్ట్రాలు 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు భారతదేశంలో ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ముఖ్యంగా కేరళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి మొత్తం అన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 86 కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు. దాంతోపాటు అస్సాంలో 6, బీహార్లో 49, చండీగఢ్లో 2, ఛత్తీస్గఢ్లో 41, ఢిల్లీలో 686, గోవాలో 9, గుజరాత్లో 822, హర్యానాలో 102, హిమాచల్ ప్రదేశ్లో 3, జమ్మూ కాశ్మీర్లో 9, జార్ఖండ్లో 4, కర్ణాటకలో 366, కేరళలో 1950. గుర్తుపెట్టుకోండి, కేరళ దాదాపుగా 2000 మార్క్ దాటేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది రేపటికి అప్డేట్ అయ్యే సందర్భానికి బహుశా కేరళలో ఈ సంఖ్య కూడా దాటొచ్చేమో. ఎందుకంటే 144 కేసులు రోజుల వ్యవధిలోనే పోల్చుకుంటే 144 కేసులు, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు 144 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. అంటే ఒకవేళ దాంట్లో సగం అనుకున్నాం 2000 మార్క్ దాటేస్తుంటుంది ఈ పాటికి కేరళ. అర్థం చేసుకోవచ్చు కేరళలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్లో 39 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 595 కేసులు నమోదైతే అక్కడ మరణాలు అత్యధికంగా 18 మరణాలు, మొత్తంగా 18 మరణాలు నమోదవడం మహారాష్ట్రను కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆ తర్వాత ఒడిశాలో 33, పుదుచ్చేరిలో 15 కేసులు నమోదయ్యాయి, పంజాబ్లో 35, రాజస్థాన్లో 132, సిక్కింలో 23, తమిళనాడులో 194, తెలంగాణలో 10 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత త్రిపురలో 1, ఉత్తరాఖండ్లో 9, ఉత్తరప్రదేశ్లో 219, వెస్ట్ బెంగాల్లో 693 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 6133 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి భారతదేశంలో 378 కేసులు అత్యధికంగా నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇది భారతదేశ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నమాట. అధికారికంగా 6133 కేసులు ఉన్నాయంటే అనధికారికంగా ఇంకా ఎన్ని ఉండొచ్చు మామూలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి వెళ్ళిపోయి ఉండొచ్చు సోకి. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉందనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉన్న వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవచ్చు, తట్టుకొని నిలబడి వాళ్ళకి సంబంధించి. కాబట్టి దాన్ని మనం లెక్క కట్టలేం. ప్రస్తుతం మనం చేయగలిగిందలా ఒకటి, ఇవి మ్యూటేషన్స్ జరగకుండా చూసుకోవడం. మ్యూటేషన్స్ అంటే ఇవి రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకే సందర్భంలో ఆ వ్యక్తి బట్టి అవి బలం పెంచుకోవచ్చు. మరి ముఖ్యంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. కొన్ని ఆ రూపాంతరం చెందే సందర్భంలో బలం పెంచుకుంటూ ఉంటాయి, ఇంకొన్ని బలహీనపడుతూ ఉంటాయి. సో ఆ వేరియన్స్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ సందర్భంలో ఆ వేరియన్స్ కనుక బలపడ్డాయి అనుకుందాం, ఇబ్బందికర వాతావరణానికి గురి చేయొచ్చు. అంటే ఆ లక్షణాలు బట్టి, దానికి ఉన్న స్వభావం బట్టి, అది తీవ్రత దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ అది బలహీనపడితే, ఆ వేరియన్స్ బలహీనపడితే అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, బట్ ఆ మ్యూటేషన్ మళ్ళీ ఇబ్బంది పెట్టచ్చేమో. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడెక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతోంది, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం జరుగుతోంది. సీక్వెన్సింగ్ అంటే ఆ కరోనా వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ముఖ్యంగా మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, ఇప్పుడు ఒమిక్రాన్, ఇలా అనేక రకాలైన కరోనా వేరియంట్స్ ఉన్నాయి.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశం నుంచి వచ్చింది, ఏ దేశంలో ఇది పుట్టింది, ఇది ఏ దేశంలో రూపాంతరం చెందింది, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఈ కేసులు ఎక్కువ వస్తున్నాయి, ఆ దేశంలో ఆ వేరియంట్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తోంది. సో ఇలా అనేక రకాల స్టడీస్ జరుగుతున్నాయి. ఆ స్టడీస్ని బేస్ చేసుకుని ప్రస్తుతం భారతదేశం కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది, పీపీఈ కిట్లు తెప్పించుకుంటోంది. మీకు గుర్తుండుంటే కనుక నేను చెప్తా, ఇది మన తెలంగాణకు సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి అంటే ఏర్పాట్లు కూడా చేసుకుంది. కరోనాకి సంబంధించి ఇప్పటికీ సన్నద్ధతలను వ్యక్తం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కోవిడ్ సన్నద్ధతకు సంబంధించి ఇప్పటికీ 10 లక్షల టెస్టింగ్ కిట్లు కొనుగోలుకి టెండర్లు పిలిచినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 5,000 ఆర్టీపీసీఆర్ కిట్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇలా 7.5 కోట్ల పారాసిటమాల్ మాత్రలు సిద్ధం చేస్తోంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. 10 లక్షల ర్యాపిడ్ కిట్లకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కోవిడ్ టెస్టులకు సంబంధించి ఆర్టీపీసీఆర్ కావచ్చు, ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటోంది. ఒకవేళ ఆందోళనకర స్థాయిలో కనుక విజృంభిస్తే బహుశా పరిస్థితికి రాకూడదని కోరుకుందాం. ఒకవేళ అటువంటి స్థితికి చేరుకుంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్షన్లోకి దిగుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని 5,000 ఆర్టీపీసీఆర్లకు సంబంధించి 10 లక్షల ర్యాపిడ్ కిట్ల కోసం టెండర్లకు ఆహ్వానం పలికినట్టుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దాంతోపాటు మరీ ముఖ్యంగా N95 మాస్కులకు సంబంధించి దాదాపుగా 7 లక్షలకు పైగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దాంతోపాటు 10 లక్షలకు పైగా సర్జికల్ మాస్కులు, శానిటైజర్ల కోసం టెండర్లను ఆహ్వానించబోతున్నట్టుగా ప్రభుత్వం చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు పరిణామాలకు సంబంధించి. ఆ తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో ఇక అంటే ఒకవేళ కోవిడ్ విజృంభించిన నేపథ్యంలో ఎలా ముందడుగు వేయాలి, ఎలా ముందుకు సాగాలి అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది, పర్యవేక్షిస్తోంది. ఒకవేళ తీవ్రత కనుక పెరిగితే అప్పుడు బహుశా ఇది చాలా దూరమైన మాటలు అనుకోవాలి, బట్ లాక్డౌన్ అనే అంశం ప్రస్తావనకు రావచ్చు. బహుశా ఇప్పుడు ప్రస్తావిస్తే మీకు కోపం రావచ్చేమో లాక్డౌన్ అనే అంశానికి సంబంధించి. బట్ ఒకవేళ మనం కనుక నియంత్రణ పాటించకపోతే ఇప్పుడు కోపం అనుకున్న మాట రేపు నిజ రూపం దాల్చొచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ మీద కాస్త ఇంపాక్ట్ చూపించవచ్చు అనే ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనం ఆ మరణాలకు సంబంధించి చూసినప్పుడు కూడా దాదాపుగా 45 పైబడిన వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా దాంట్లో మెజారిటీ ఈరోజు చూస్తున్న ఈరోజు డేటా ప్రకారం చూసినప్పుడు 50కి పైబడిన వాళ్ళు, ఇంకా చెప్పంటే 60కి పైబడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కాస్త మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళ విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. కాబట్టి మీరు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి, వ్యాప్తి జరగకుండా.